కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలో స్వాతంత్ర్య సమరయోధుడు రేనాటి వీరుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను స్థానిక పాత బస్టాండులో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆనాటి రేనాటి వీరుడు వడ్డే ఓబన్న చరిత్రను నేటి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక పాత బస్టాండ్ ఆవరణం ప్రాంతంలో మండల అధ్యక్షుడు వడ్డే మహేష్ బాబు ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ టీడీపీ నాయకులు మాజీ ఎంపీపీ ఎల్ఈ జ్ఞానేశ్వర్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్ గౌడ్, ఎల్ నగరం యాగంటి, నరసాపురం వెంకటేశ్వర్లు, గౌండసూరి మండల వడ్డేర సంఘం నాయకులు వడ్డే అశోక్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా అనౌన్స్ చేయడం చాలా సంతోషకరమని, రాష్ట్ర సచివాలయాల కలెక్టరేట్లలో జయంతి నిర్వహించడాన్ని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి వడ్డేర సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డే ఓబన్న జనవరి 11న రేనాటి ప్రాంతంలో జన్మించారు. ఓబన్న సంచార జాతి వడ్డెర కులానికి చెందినవారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో ఉన్న సమయంలో రేనాటి పాలెగాళ్లకు మరియు కుంఫనీ కంపెనీకి తవర్జీ అధికారాన్ని కుంఫనీకి ఇచ్చినందుకు పాలెగాళ్లకు ఇచ్చే భత్యం విషయంలో ప్రారంభమైన ఘర్షణలు క్రమేపీ సాయుధ పోరాటాలుగా మారాయి అని తెలిపారు. ఆ పోరాటాల్లో ముఖ్యమైనది నొస్సం పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సాయుధ పోరు. ఈ భీకర పోరులో సైన్య అధ్యక్షుడిగా వడ్డే ఓబన్న పోషించిన విరోచిత పాత్రను చరిత్రలో తక్కువ చేయడం అత్యంత దురదృష్టకరం. భయమెరుగని వడ్డెర్లు చంచలతో కూడిన సంచార తెగల సైన్యాన్ని సమర్థవంతంగా నడిపించి దట్టమైన నల్లమల్ల అడవుల్లో సైతం కుంఫనీ సైన్యాన్ని ఊచకోత కోసి ఉరుకులు పెట్టించడంలో ముఖ్య పాత్ర పోషించిన వీరుడు మన వడ్డే ఓబన్న. నరసింహారెడ్డికి ముఖ్య అనుచరుడిగా తన నాయకుడిని మరియు అతని కుటుంబాన్ని తన ముఖ్య పాత్ర పోషించిన వడ్డే ఓబన్న వీరత్వాన్ని తక్కువ చేయడాన్ని ఈ రోజున వడ్డెర జాతి మాత్రమే కాదు సభ్య సమాజం మొత్తం చాలా సీరియస్ గా తీసుకుంది. కనీసం ఇప్పటి నుండైనా స్వాతంత్ర వీరుడు వడ్డే ఓబన్నకు తగినంత గుర్తింపు లభిస్తే సంచార జాతి వడ్డెర కులానికే కాదు బడుగు బలహీన వర్గాలందరికీ సంఘంలో గౌరవం లభిస్తుందని భావించి జనవరి 11న వడ్డే ఓబన్న జయంతిని ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. ఈ సంచార జాతి స్వతంత్ర వీరుడి జన్మదిన వేడుకల్లో పాల్గొని నివాళులర్పించి అతని త్యాగాలు భావి తరాలకు స్ఫూర్తినిచ్చేలా ప్రాచుర్యం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు మరెన్న, గోవింద్, మల్లికార్జున, అయ్యన్న, ఎలనాగి, రాము, బాచి, చైతన్య, నరసాపురం పవన్, వెంకటేశ్వర్లు, వడ్డే శివకుమార్, చిన్నరంగడు, మధు, భారత్, సుభాష్, రాము, శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా హాజరైన మన మాజీ ఎంపీ జ్ఞానేశ్వర్ గౌడ్ గారికి, వడ్డే కులస్తులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు వడ్డెర కులం కోసం చెందిన వడ్డే ఓబన్న ఆ వడ్డెర కులాల కోసం చాలా పోరాడాడు. ఈస్ట్ పోస్ట్ కంపెనీల ద్వారా పోరాడిన వ్యక్తి, మొదటి వ్యక్తి. బ్రిటిష్ కాలంలో పోరాడిన యోధుడు వడ్డే ఓబన్న యోధుడు అని ఈ సందర్భంగా పేర్కొంటున్నాను. ఓబన్న జయంతి సందర్భంగా వెల్దుర్తే కాదు మొత్తం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు వెల్దుర్తి మండలంలో, వెల్దుర్తి గ్రామంలో, వెల్దుర్తి మండల ప్రజలు మరియు గ్రామ ప్రజలు మా మామగారు ఎక్స్ ఎంపీపీ జ్ఞానేశ్వర గౌడ్ గారు ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న జయంతి చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. వడ్డెర ఓబన్న జయంతి కోసం మేము కృషి చేస్తాం. వడ్డే ఓబన్న గారు సమయంలో ఇంతవరకు ఏ గవర్నమెంట్ లో కూడా ఇంతవరకు రాలేదు. మాకి వడ్డే ఓబన్న జయంతి అధికారికంగా ప్రకటించడం చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈనాటి గౌరవనీయులు, కీర్తిశేషులు, పెద్దలు వడ్డే ఓబన్న గారి జయంతి సందర్భంగా వచ్చినటువంటి వడ్డే సోదరులందరికీ కూడా, పత్రికా విలేకరులకు అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు కీర్తిశేషులైనటువంటి పెద్దలు వడ్డే ఓబన్న గారి యొక్క చరిత్ర అపారమైనది. దాన్ని అందరూ కూడా ఆయనని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఈ సమాజానికి మంచి మరి ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు వడ్డే ఓబన్న గారు సమాజం కొరకు, కులాల కొరకు, బడుగు బలహీన వర్గాల వారికి చేయూతనిస్తూ ఆ రోజుల్లో ఈస్ట్ కంపెనీ మరి అటువంటి బ్రిటిష్ వారు నిర్మింపజేసినటువంటి కంపెనీల్లో ఆ రోజుల్లో సమస్యలుగా ఉన్నటువంటి ఆ యొక్క ఈస్ట్ కంపెనీ వారు పేదలకు మరి నిరుపయోగంగా వాళ్ళకి ఎలాంటి
మరి పారితోషికం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నటువంటి వాస్తవాలను గమనించి ఆ రోజు పోరాటంగా ఆ బ్రిటిష్ కంపెనీని ఎదిరించి ఆ యొక్క హక్కుల్ని మరి చేజెక్కించుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు బడుగు బలిగిన వర్గాల వారికి వడ్డే ఓబన్న గారు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. దానికి ఈ రోజు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు యొక్క గౌరవంగా ప్రభుత్వమే ప్రకటించి ఆయన యొక్క జయంతిని జరుపుకోవాల్సినటువంటి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ యొక్క వెల్దుర్తి మండలంలో వడ్డే సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి రేనాటి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి మరి ఎంతో పేదలను ఆదుకుంటూ ఆ ప్రాంతంలో సంచార జాతికి చెందినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఈ రోజు ఇంత స్ఫూర్తిదాయకంగా నిలిచాడంటే మనందరిలో కూడా ఆయనని మనం స్ఫూర్తిగా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాలని, ఆ యొక్క పెద్దల్ని, కీర్తిశేషుల్ని మరీ స్ఫూర్తిదాయకంగా నిలుచుకొని మనం అందరం కూడా ఆదర్శంగా నిలవాలని చెప్పేసి తద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.